ప్రియమైన విద్యార్థులారా, అందరికీ శుభ శనివారం. బాగున్నారా? ప్రతిరోజులాగే ఈ రోజు మంచి రోజే. పనికై తిరుగు, గాలికి తిరక్కు. సో పని కోసం తప్పనిసరిగా తిరగాలి, తప్పదు, జాగ్రత్తలు పాటించాలి. గాలికి తిరక్కు, పని లేకుండా బయట తిరగదు. సరే, ఇప్పటి వరకు మనం నోటి దగ్గర నుంచి చిన్న ప్రేగు వరకు కూడా ఆహారం తాలూకా ప్రయాణము జరిగే సమన్వయం గురించి మనం మాట్లాడాం. ఈరోజు పెద్ద ప్రేగులో ఏ విధంగా ఆహారం ప్రయాణిస్తుంది, ఎలాగా వ్యర్థాలు విసర్జించబడతాయి, వ్యర్థాల విసర్జన గురించి, పెద్ద ప్రేగు గురించి నేర్చుకుంటాం. ఈరోజు expulsion of wastes, వ్యర్థాల విసర్జన, ఎక్స్పెల్షన్. సో ఈ వ్యర్థాల విసర్జన పెద్ద ప్రేగు నుంచి పెద్ద ప్రేగులో చివరి వరకు జరిగే ప్రక్రియగా మనం చెప్పచ్చు. లార్జ్ ఇంటెస్టైన్, పెద్ద ప్రేగు. ఈ లార్జ్ ఇంటెస్టైన్ లో కోలాన్, అసెండింగ్ కోలాన్ అండ్ డిసెండింగ్ కోలాన్ అనేది మనం చూడవచ్చు. So this is rectum, Urishanalam, this is descending colon, this is ascending colon. This is appendix, వేస్టేజ్ లాగా ఉండకము. సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ సమ్మరని కండరాలు ఉంటాయి, ఆర్మస్ పిక్చర్స్ అంటారు. సో ఇది చిన్న ప్రేగు నిర్మాణం మనకు తెలిసిందే. ఇలా చిన్న ప్రేగు ఉంటుంది, ఈఎం. సో అయితే పెద్ద ప్రేగులో ఎలా ఉంటుందో చూద్దాం. ఉదాహరణకి మనం టిష్యూ పేపర్ తీసుకొని ఒక అద్దులు కాగితాన్ని తడి తీయకుండా తీసుకొని దాన్ని టిష్యూ పేపర్లో ఉంచి ఒక బాల్ లాగా చుట్టిన తర్వాత తీస్తే we can find that tissue paper absorbed the water of the tea leaves. ఆ టీ గుండలో నుంచి నీటిని అద్దుడి కాగితం పీల్చుకుంటుంది, శోషణం చేసుకుంటుంది. సిమిలర్లీ when the food material traveling in this large intestine, the walls of the large intestine reabsorb the water of the waste material as like as the tissue paper. సో ఇక్కడ ఏదైతే ఇంకా నీరు ఉంటుందో
దాన్ని ఈ పెద్ద ప్రేగు తాలూకా గోడలు వాటిని పీల్చుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా గోడలు చేసే పని. అండ్ ద వేస్ట్ మెటీరియల్, ద అన్డైజెస్టెడ్ మెటీరియల్. సో మనం అన్డైజెస్టెడ్ అన్న, అన్డైజెస్టెడ్ లో అవసరమైనవి ఉంటాయి, అనవసరమైనవి ఉంటాయి. మనం చెప్పుకున్న చిన్న ప్రేగుల్లో చిన్న అణువులు మాత్రమే సెలెక్టివ్ గా అబ్సార్ప్షన్ జరుగుతుంది త్రూ ది విల్లై అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ద రిమైనింగ్ వేస్ట్ ఆర్ అన్డైజెస్టెడ్ మెటీరియల్ enters into the large intestine and stored in the colon. In the left colon acts as a tank, wastage tank. ఈ ఎడమ వైపు ఉండే కోలాన్లో ఇదంతా కూడా స్టోర్ చేయబడుతుంది. అది ఒక ట్యాంక్ లాగా స్టోర్ చేయబడుతుంది. మనం చెప్పుకున్న పెద్ద ప్రేగు గుండా ప్రయాణం చేయడానికి 30 నుంచి 40 గంటల సమయం పడుతుందని. సో ఇక్కడ అలా ప్రయాణం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. లెఫ్ట్ కోలాన్లో ఇది ఒక స్టోరేజ్ ట్యాంక్ లాగా పనిచేసి ఈ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా అక్కడ నిల్వ చేయబడుతుంది. సో నిల్వ చేయబడము, అందులో నుంచి వాటర్ రీఅబ్సార్ప్షన్ జరగడము, గోడలు పీల్చుకోవడం అనేది ఇక్కడ జరిగే ప్రక్రియ. సో ద వేస్ట్ మెటీరియల్ రీచ్ ది లాస్ట్ పార్ట్ of the large intestine. Last part of the large intestine is the rectum. At last, the waste material is stored in the rectum. So, పాయులు ఇక్కడ గోడలు నీటిని పీల్చుకుంటాయి. అలాగనే కోలాన్లో నిల్వ ఉంటుంది. కోలాన్లో నిల్వ ఉండి చివరిగా లాస్ట్ పార్ట్ ఆఫ్ ది లార్జ్ ఇంటెస్టైన్ ఈజ్ రెక్టమ్, పులిష్ నాళాన్ని చేరుతుంది. So the waste material at the last is smelly yellowish substance, is called as fecal or stool. దాన్ని మనం మలం అంటాం. The smelly yellowish substance, the waste substance, is called fecal matter or stool. దీన్ని మనం స్టూల్ అని అంటాం, మలం. సో ఈ మలం అనేది పులిష్ నాళాన్ని చేరి పులిష్ నాళంలో స్టోర్ చేయబడుతుంది. సో ఇక్కడ స్టోర్ చేయబడిన ఈ మలం అది బయటికి పంపించబడాలి. బయటికి పంపించబడడానికి ఇక్కడ 2 సంవరణి కండరాలు ఏర్పడి ఉంటాయి. 2 layers formed 2 layers formed. Those are called as anal sphincters. So పాయు సంవరణి కండరాలు, పాయు చివర, ఆనస్ చివర ఇవి ఏర్పడతాయి. 2 sphincters. These 2 anal sphincters. పాయు సంవరణి కండరాలు. So the stool
expelled through the anus. These two layers form to help to opening and closing of the aperture of the canal, the anus. సో ఆనస్ తాలూకా రంధ్రాన్ని తెరవడానికి మూయడానికి ఈ ఆనల్ స్ఫింక్టర్స్ పాయు సంవరణి నాళాలు సహాయపడతాయి. దీస్ టూ లేయర్స్, ఇన్నర్ లేయర్ that means sphincter, కండరాలు, సంవరణి కండరం, లోపలి సంవరణి కండరం. సో inner layer, the inner sphincter is under involuntary control. అనియంత్రితంగా ఉంటుంది. అండ్ ఇన్వాలంటరీ కంట్రోల్. The second one, outer layer or sphincter. Outer sphincter is under voluntary control. సో ఏదైతే ఇన్నర్ స్ఫింక్టర్ ఉందో ఈ స్ఫింక్టర్ అనియంత్రిత నియంత్రణలో ఉంటుంది. అనియంత్రిత నాడీ వ్యవస్థ అంటే మన కంట్రోల్లో ఉండదు, దాని కంట్రోల్ అనేది ఉంటుంది. అలా కాకుండా ఈ చివరి ఉండే అవుటర్ స్ఫింక్టర్ ఉంది కదా, ఇది నియంత్రిత సంవరణి కండరం, మన ఆధీనంలో ఉంటుంది. ఒకవేళ మన ఆధీనంలో లేకపోతే మనం కొద్ది టైం తీసుకొని మల విసర్జన చేయడానికి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఈ చివరి స్ఫింక్టర్ మన ఆధీనంలో అండర్ వాలంటరీ కంట్రోల్ కాబట్టి, అది మన ఆధీనంలో ఉంటుంది కాబట్టి మనం విసర్జనకు వెళ్ళే సమయం అనేది మనకు లభిస్తుంది. లేకపోతే ఏం జరుగునో. సో ఇక్కడ రెండు స్ఫింక్టర్స్ ఉండడం, ఒకటి అనియంత్రణ, రెండవది నియంత్రణలో పనిచేస్తుంది. సో ఆ విధంగా ఒకవేళ అనియంత్రణ ఓపెన్ అయినా, ఒకవేళ రక్తంలో పురుషనాళంలో స్టోరేజ్ అనేది స్టూల్ ఎక్కువగా నిల్వ చేయబడితే దాని ప్రెజర్ అనేది ఈ ఇన్నర్ స్ఫింక్టర్ మీద పడి అది ఓపెన్ అవుతుంది. కానీ మనకి సిగ్నల్స్ వస్తాయి, అప్పుడు మనం రెడీ టు గో టు అవుట్ స్టూల్ ఫార్వర్డ్ వెళ్ళడానికి రెడీగా ఉంటాం, మళ్ళీ విసర్జనకు సిద్ధం అవుతాం. సో another sphincter is under voluntary control. సో శృతి మించితే అది కూడా ఇబ్బందికరం అవుతుంది. కాబట్టి మనం సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. సో ఈ విధంగా మనకి ద వేస్ట్ మెటీరియల్, ద స్టూల్ ఆర్ ఫేకల్ మ్యాటర్ expelled out through the anus. పాయు ద్వారా పాయింది ఆనస్ పాయు ద్వారా బయటికి విసర్జించబడుతుంది. సో ఇప్పుడు మనం ఆనస్ స్ఫింక్టర్స్ గురించి గట్రా మనం చూడడం జరిగింది. ఇన్నర్ అవుటర్ లేయర్స్ గురించి చూసాం. We have seen so many systems work together for the digestion process. జీర్ణక్రియ జరగడానికి అనేకమైన వ్యవస్థలు ఇందులో కలిసి పనిచేసినట్లుగా, కలిసి పనిచేయడం అనేది మనం చూసాం. అదే సమన్వయం. సో ఇలాంటి చర్యలన్నీ ఇప్పుడు మనం స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ విసర్జన వరకు కూడా చూడడం జరిగింది.
this complex digestive process involves many organs and organ systems. అనేకమైన అవయవాల్ని అవయవ వ్యవస్థల్ని ఈ ప్రక్రియలో ఉపయోగించుకొని సమన్వయంతో ఈ క్రియ జరిగింది. ఈ క్రియతో పాటు అనేక రకాలైన వ్యవస్థలు కూడా పనిచేశాయి. అది ఎలా చూద్దాం. బికాస్ సిస్టమ్స్ ఆర్ ఇంటర్డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. వ్యవస్థలన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పిన దాన్ని ఒకసారి చూసుకుందాం. ఎలా అంటే డైజెషన్, ద ఫుడ్ షుడ్ బి డైజెస్టెడ్. ఇక్కడ మనం ఎంత ఆహారం జీర్ణం అవ్వడము, చిన్న ప్రేగుల్లోని గోడల్లో ఉండే వేళ్ల వంటి ఆంత్రచోషకాలు వెళ్ళే ద్వారా రక్తంలో కలవడం మనం చూసాం. సో ఇక్కడ డైజెస్టెడ్ ఫుడ్ ఎందుకు డైజెషన్ జరిగింది? టు ఆక్సిడైజ్ దిస్ ఫుడ్ అండ్ రిలీజ్ ఎనర్జీ. ఎనర్జీ ఈజ్ నీడెడ్ టు ది బాడీ టు డూ ఆల్ యాక్టివిటీస్, మెటబాలిక్ యాక్టివిటీస్. జీవక్రియలు జరగాలంటే శక్తి కావాలి. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆహారం నుంచి వస్తుంది. ఆహారం, జీర్ణమైన ఆహారం రావాలి. జీర్ణమైన ఆహారం ఉంటే సరిపోతుందా? ఈ ఆహారం అవసరం. బట్ దిస్ డైజెషన్ ఫుడ్ షుడ్ బి ఆక్సిడైజ్డ్. ఇది ఆక్సీకరణ చెందాలి. సో our body cells need of oxygen. Thus inhalation, it's coming into the body through the inhalation and enters into the blood through the alveoli. లంగ్స్ లో వచ్చేది అందులో ఉండే వాయువుల ద్వారా ఎక్స్చేంజ్ అయ్యి వాయు మార్పిడి జరిగి రక్తంలోకి వెళ్తుంది. రక్తం ద్వారా ఇట్స్ డిస్ట్రిబ్యూట్ circulatory system, through the circulatory system to all cells of the body. సో శరీర కణాలన్నింటికి ఆక్సిజన్, జీర్ణమైన ఆహారము చేరాలంటే రక్త ప్రసరణ వ్యవస్థ అవసరం. సో దీనికి బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ carries this material to the all cells of the body. Blood circulatory system. సో ఇప్పుడు డైజెస్ట్ ఫుడ్ చేరడానికి బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ దీన్ని కణాలకు తీసుకువెళ్ళాలి. దీన్ని ఇట్స్ టు బి ఆక్సిడైజ్డ్. ఆక్సీకరణ చెందాలంటే ఆక్సిజన్ అవసరం. దానికి శ్వాసక్రియ, రెస్పిరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెస్పిరేషన్ లో CO2 విడుదలవుతుంది. This is the waste material, waste gas to be breathed out during exhalation. నిశ్వాస క్రియలో ఇది CO2 breathed out in exhalation. నిశ్వాస క్రియ ఇది బయటికి పోతుంది అంటే అది ఎక్స్క్రియేషన్. Excretory system. So the complex process of this digestion involves the other systems: blood circulatory system, respiratory system, and excretory system. These are all. This respiration controlled by the medulla oblongata. This is respiration. That means inhalation and exhalation. ఉచ్ఛ్వాస ఈ నిశ్వాస క్రియలు అండర్ కంట్రోల్డ్ బై medulla oblongata. That means
మధ్యాముఖము ఆఫ్ ANS that means autonomous nervous system. శ్వాసక్రియ అనేది అనియంత్రిత చర్య. శ్వాసక్రియ అనేది అనియంత్రిత చర్య అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. అది మీకు తెలిసిందే, డయాఫ్రమ్ ప్రాక్టికల్ తాలూకా కదలికల వలన ఇది జరుగుతుందని. కంట్రోల్డ్ బై మెడుల్లా అబ్లాంగేటా, నర్వస్ సిస్టమ్ లో ఉండే మెడుల్లా అబ్లాంగేటా ఆధీనంలో జరుగుతుంది. దట్ మీన్స్ అటానమస్ నర్వస్ సిస్టమ్, అనియంత్రిత నాడీ వ్యవస్థ అయిన స్వయంచోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలో ఇది జరుగుతుంది. అంటే నర్వస్ సిస్టమ్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూసాం డైజెషన్ అండ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ నర్వస్ సిస్టమ్ అండ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. సో రెస్పిరేటరీ సిస్టమ్, these are all involved. So to digest the food, so ఈ కాంప్లెక్స్ డైజెస్టివ్ ప్రాసెస్ లో జీర్ణక్రియ, సంక్లిష్టమైన ఈ జీర్ణక్రియ వ్యవస్థలో ఈ మిగతా వ్యవస్థలు కూడా సమన్వయంగా పనిచేస్తాయి. దే వర్క్ టుగెదర్ టు కంప్లీట్ ద డైజెషన్ ప్రాసెస్. సో ఈ విధంగా మనకి అన్ని వ్యవస్థలు కలిసి పనిచేసే చెప్పి మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మనం మరికొన్ని విషయాలు చూడొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ఇంటర్డిపెండెంట్. సిస్టమ్స్ ఆర్ ఇంటర్డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. If there is no coordination among these systems, they will be shut of all systems. Shut down. ఇవన్నీ కూడా షట్ డౌన్ అయిపోతాయి, జీవక్రియలన్నీ అయిపోతాయి. ఒకవేళ కానీ ఈ సమన్వయంతో ఇవి కలిసి పనిచేయకపోతే జీవక్రియలే అయిపోతాయి. సో మొత్తం వ్యవస్థలన్నీ ఆగిపోతాయి. సో అలా కాకుండా ఇవన్నీ జరుగుతున్నాయంటే కోఆర్డినేషన్, స్టిమ్యులేషన్ అండ్ కోఆర్డినేషన్ అమాంగ్ ది సిస్టమ్స్. సో జీవక్రియల మధ్య ఉండే సమన్వయము, ఒక నియంత్రణ, ఒక ప్రేరణ, నియంత్రణ, సమన్వయంతో పనిచేసి ఈ రోజును మనం హ్యాపీగా జీవిస్తున్నాం. సో ఈ విధంగా ఇందులో సమన్వయం ఎలా పనిచేస్తుందంటే లెసన్ ని ఈ వీడియోతో పూర్తి చేయడం జరిగింది. విద్యార్థులారా, మీరు పాఠ్యాంశాన్ని బాగా చదవండి, దీని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, చక్కగా ఆకలింపు చేసుకుంటారని అనుకుంటున్నాను. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ 5 ఆయుధాలని ఉపయోగించుకుని మనం కరోనాని దూరం చేయాలి. అలాగే విద్యార్థులారా, ప్రతిరోజులాగే ఈరోజు మంచి రోజే. పనికై తిరుగు, గాలికి తిరక్కు. సో ఈ వీడియోతో ఈ లెసన్ పూర్తయింది. గాడ్ బ్లెస్ యు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ లెసన్లో. అంతవరకు సెలవు.